బిడ్డ ఏరే వాళ్ళ ఇంట్లో కాడిపోతే మీకు ఏడ్చియే పో, రావద్దు, మా ఇంటికి రావద్దు, మాతో మాట్లాడొద్దు, మీ అమ్మతో కూడా. ఏం ఆస్తి పాస్తి అంతస్తులు ఏం లేవు, అడగతినే పరిస్థితి అయిపోయింది. ఆ కొడుకుంటే ఇష్టంతా వచ్చి ఉన్నా నేను ఇంటికాడ ఉండి నా ఫ్రెండ్స్ బాగా పెట్టేసి పుట్టినారు. అందరున్నా మమ్మల్ని ఎవరి దగ్గర అని లేదయ్యా. మమ్మల్ని నా బిడ్డకు ఆ జబ్బు రాగానే మమ్మల్ని అందరూ ఎడబాసిరయ్యా. మమ్మల్ని అందరూ ఎడబాసి మమ్మల్ని దూరం చేసిరయ్యా. నా బిడ్డ నాకు ఈ జబ్బు రాగానే నా బిడ్డని నా భర్త ఎడబాసిపోయిండయ్యా. Those are the voices of millions of Indians who remain invisible and are fighting a lone battle for dignity and respect to live like every other normal citizen. For the majority, more than the fear of death, the fear of isolation and discrimination reduces their ability to live as equal citizens in this hugely democratic country. 15 రోజుల నుంచి అన్నం మాకులు కాలేదు. ఒకటే దగ్గు, ఒకటే ఆయాసం మాదిరిగా పండుకున్నా కూడా మా అత్త ఉంది, నా తాన మా అత్త ఉన్నా కూడా మా మామ లేడు, వాళ్ళ కొడుకులు 2 ఉన్నారు. ఆయమ్మ నా తానే ఉంది, మా సారవాళ్ళు పెట్టింది, నేను అడుక్కొని వచ్చింది, దాంట్లో దీంట్లో తింటా ఉంటుంది. కానీ ఏమ్మా నువ్వు తినలేదు, లేమ్మా తిందువు అని చెప్పదు. మా దగ్గరికి ఎవ్వరు రాలేదు సార్. మా భర్త ఎప్పుడైతే మా అమ్మాయికి గుండె జబ్బు అన్నారు, ఇంకా కథం ఇంకా అప్పటి నుంచి ఇంకా దూరంగా జరిగిపోయింది. ఎర్రగడ్డలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా చాలా అంటే చాలా ఒక చింపాంజీ కర్రలో వచ్చేసానమాట. నేను ఇంతనే అయిపోయా, కాళ్ళు చేతులు కూడా ఇంతనే అయిపోయాయి. అవి చాలా సన్నం. నేను కూర్చుంటే మాత్రం ఒక దిండు లాగా ఉండేది. ఇంట్లో మనుషులు కూడా కొంతమంది ఇప్పుడు మదర్స్ వస్తారు. ఆ మదర్స్ మా హస్బెండ్ చనిపోయి గ్రోనప్ చిల్డ్రన్ నుండి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళ అమ్మాయిలు కూడా హస్బెండ్స్ కు భయపడో, లేకపోతే ఒక సోషల్ స్టిగ్మా ఉండో, లేకపోతే అంటు జబ్బనో వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. Though it affected all sections of people, it is the marginalized such as the migrant labor, truck drivers and sex workers who are finding it difficult to handle the apathy of the state and its constituency. The discrimination at public spaces is crippling their confidence and reducing them to penury. ఎందుకో హెచ్ఐవి పేషెంట్లు ఇక్కడ చూడము అన్నారు నెలకుంటలో. ఇక్కడ అందరికి వస్తుంది అదేమో అంటువ్యాధిలాగా. ఆమె డాక్టర్ అయి ఉండే భయపడింది, ఆమె ముట్టుకోవడానికి కూడా భయపడింది అన్నమాట. 2002 ఫిబ్రవరిలో మా ఆయన చనిపోవడం జరిగింది. ఆ నవంబర్ నుంచి ఫిబ్రవరికి ఆయనకి పాజిటివ్ అని మా వాళ్ళకందరికీ తెలిసింది సార్. కొంతమంది బాగా దూరం చేశారు, మమ్మల్ని దూరం చేశారు. వాళ్ళ నుంచి మా నుంచి వాళ్ళకి ఏదైనా డబ్బులు అలాంటివి రావాల్సి ఉంటే మొత్తం అప్పుడే గుంజేసుకున్నారు. విలేజ్ లో చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చూడు మా బిడ్డలు ఇటు చూస్తారు, హెచ్ఐవి ఉండోళ్ళు అనేసి వేలుగా వేస్తారు, బోర్ కాడికి రానిరు, కులాల దగ్గర బిందులు అంటుకొని ఎవరు చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? ఎవరు తెలీదా? తెలియదు, ఒక్కరికి తెలియదు. తెలితే మమ్మల్ని ఉన్నీరంటాడా. ఆడ ఊర్లో ఆ మాట చెప్తే రానిరు ఎవరు. ఇంట్లో తగ్గు రారు, మాతో కూడా మాట్లాడరు. మాకు ఒక రోజు బలంగా పని చేస్తే వేరే రోజు మాకు జబ్బు వచ్చేస్తుంది. జబ్బు వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్ వాళ్ళు అటు నుంచి ఆ వాటికి, ఇటు నుంచి ఆ వాటికి తరిమేస్తారు. ఆమెను కొడుతున్నారు. అక్కడ కొట్టినప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి డీఎస్పీ గారి దగ్గర పోయి కంప్లైంట్ చేస్తే డీఎస్పీ స్థాయిలో అంటే మీకే తెలుస్తుంది. ఆయనకు మినిమం నాలెడ్జ్ లేకుండా అవును తప్పేముంది, ఆమె హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నప్పుడు అక్కడ పాస్ పోస్తేనో లేదంటే అక్కడ ఏమన్నా ఇది చేస్తే మిగతా వాళ్ళకి అంటుకుంటుంది కాబట్టి వాళ్ళ భయం ఉంటుంది, కరెక్ట్ ఆమె దిశపై ఎక్కడన్నా ఉంచండి అని ఒక డీఎస్పీ అనగలుగుతున్నారు. The state, which treats it as a massive health problem, has mobilized more than 3,000 crore rupees from the World Bank to work on prevention, ignoring cries of positive people for care and support. ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗಳಿಗೆ ಹೋದ್ರೆ ಇವಾಗ ದುಡ್ಡು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಮೊದಲೆಲ್ಲ ARVಗೆ ದುಡ್ಡು ಕೇಳ್ತಾ ಇರಲಿಲ್ಲ, ಇವಾಗ ದುಡ್ಡು ಕೊಡ್ತೀರಾ ನಾನು ARV ಕೊಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మా కౌన్సిలింగ్ లో పార్ట్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ ని సొల్యూట్ చేసుకునే ప్రాబ్లమ్ ను సొల్యూషన్ ఆలోచించినట్టుగా వాళ్ళదే
సాల్వ్ చేస్తున్నట్టుగా మేము క్లయింట్స్ కి ఇచ్చేయటమే అన్నమాట మా ప్రిన్సిపల్. HIV needs to be looked at in a broader perspective of development and poverty. And if we want to address the issue, it's not just doing preventive measures. We of course have to do preventive measures, but that's only one small step in the whole process. ఒక ప్రచారానికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కానీ నిజంగా ఎవరైతే దానికి ఈ బారికి గురవుతున్నారో, HIV పాజిటివ్ బారిన పడుతున్నారో వాళ్లకు రీచ్ అవుతుంది. నిజంగా ఏం అవసరమో మెడిసిన్ గానీ న్యూట్రిషన్ ఫుడ్ గానీ దీనికైతే రీచ్ అయ్యే పరిస్థితులు అయితే నాకైతే నమ్మకాలు లేదు. Sadly, in Andhra Pradesh, there are only 3 main centers which supply antiretroviral drugs to the vastly spread infected population. 2ನೇ ಹಂತದ್ದು ಮತ್ತೆ 3ನೇ ಹಂತದ್ದು ಮೆಡಿಸಿನ್ ಇಲ್ಲ. ಅದನ್ನ ಗವರ್ಮೆಂಟ್ ಕಡೆಯಿಂದ ಕೊಟ್ರೆ ಒಳ್ಳೇದಾಗಿರುತ್ತೆ. ಮತ್ತೆ ಎಲ್ಲಾ ಟೆಸ್ಟ್ಗಳು ಫ್ರೀ ಆಗಿ ಕುಟುಂಬಕ್ಕೆ, ಇವಾಗ ಬಡ ಕುಟುಂಬಗಳೇ ಹೆಚ್ಚಿಗೆ ಇರೋದ್ರಿಂದ ಎಲ್ಲಾ ಟೆಸ್ಟ್ಗಳು ಫ್ರೀ ಆಗಿ ನಡೆದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. రెట్రోవైరల్ థెరపీ ఏదైతే ఉందో దాని వల్ల కూడా లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు కొంతమంది లెక్చరర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. అయితే ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఇంకా 5 ఏళ్లైనా కూడా ఇంకా బాగానే వాళ్ళు వెళ్లి లెక్చర్స్ ఇస్తున్నారు. మందులు కొనుక్కోవాలా, తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ తినాలా, ఈ రెండింటికి చాలా కష్టం ఉంది. అసలు మందులు అయితే అక్కడ సప్లై లేదనేది చెప్పచ్చు మేము. Poor people will have a difficult time if India signs the WTO, because generic drugs will no longer be produced in India. It will be all the big pharmaceutical companies like GlaxoSmithKline which will be producing drugs, and the cost of drugs will be at least 10 times more. Like first regimen ART now cost around 1200 rupees per month. It will go up by 10 times, which means 12,000 rupees per month, which will not be affordable by the poor people. Caught in the crossfire of official apathy, discrimination and stigma are 2 most vulnerable among the infected, women and children. While men among HIV positive patients have fewer gender-specific fallout of their disease, women suffer in silence. బాబు 2 ఏళ్ల తర్వాత ఆయన ఒంటి మీద ఒకలాంటి స్క్రాచెస్ అన్ని వచ్చేసినాయి. కానీ నాకు మాత్రం తెలియదు, అసలు ఈ జబ్బు గురించే తెలియదు. ఇదేంటా అంటే అని ఏం చెప్పలేదు కూడా. ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಟೆಸ್ಟೇ ಮಾಡಿಸಲಿಲ್ಲ, ಭಯ. ಯಾಕಂದ್ರೆ ಯಾರಿಗಾದ್ರೂ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಾದ್ರೆ ಖಂಡಿತ ನಾನು ಸೂಸೈಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಮಕ್ಕಳ ಸಮೇತ ಅಂತ ಬಿಟ್ಟು ಎಷ್ಟೋ ದಿನ ನಾನು ಟ್ರೈ ಮಾಡಿದ್ದಿದೆ. ఆయనకి అంతకు ముందే పెళ్లి అయింది, ఆయనకి 2 పిల్లలు. ఆ సంగతి మాకు చెప్పలేదు. సరే ఇంకా అనుకోకుండా పెళ్లి చేసేసారు. ఇంకా ఆయనకి ఆ అమ్మాయి ద్వారా అట్లా వచ్చిందనమాట. నాకేం చెప్పలేదు ఆయన జబ్బు ఉందని. ఎప్పుడో ఊళ్ళు అట్లా కాలిపోతున్నది అడుగుతున్నా కూడా కడుపులో గడ్డలాగా వచ్చిందని చెప్పేవారు అనమాట. ఇంకా అప్పుడు 5వ నెల కడుపుతో ఉన్నా నేను. Do women have the right to use condoms? Are they controlling their own sexuality? No. On the one side, their husbands are forcing sex on them. On the other side, the government is forcing population control on them. So we find that women are in the middle of this problem where everyone is telling them what to do. Studies in AP have revealed over 2% HIV prevalence among antenatal women. Strangely, no criminal convictions involving HIV/AIDS have so far been reported. Punish husband, there is no law as such, but definitely there are governments which are trying to include a clause in the Marriage Act saying that testing should be made mandatory. The most galling side of the problem is the impact on children whose lives are blighted for no fault of theirs.
గుండెకి జబ్బు వచ్చి అక్కడ హాస్పిటల్ అన్ని తిప్పినా తక్కువ కాలేదు సార్. తీసుకొచ్చి ఉప్పల హాస్టల్ వేసింది సార్ మేడం, లక్ష్మి మేడం. దమ్ము బాగా వచ్చింది, దగ్గు ఆయాసం వచ్చి చనిపోయింది సార్. ఈ బాబుకి నేను మేనమాన అవుతా. వీళ్ళ నాన్నకు HIV సోకి 1.5 సంవత్సరం అయింది, చనిపోయినాడు. వీళ్ళమ్మ కూడా చాలా హీనంగా అయిపోయింది ఇప్పటికి. మా అక్క ఏమో బతకాలని అనుకుంటున్నారు. ఇంకా ఉండేది ఈ అబ్బాయిని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను సార్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా నా పిల్లల్ని కూడా చూడనివ్వట్ల వాళ్ళు. ఇంకా ఫోన్ లో మాట్లాడినా కూడా మాట్లాడనివ్వట్ల. మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు చేస్తా. ఇంకా ఇంట్లో ఉందామని అంటే మాకు మా బావగారు వాళ్ళకి పచ్చళ్ళు క్యాంటీన్ ఉందన్నమాట. ఇంకా పదస్మాను అలా పంపించటం, పచ్చళ్ళు అమ్మిరా, ఇచ్చేసిరా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని దగ్గరికి రానివ్వటం గానీ, వాళ్ళకి అన్నం పెట్టించటం కానీ అట్లా ఏం చూడట్లేదు. Their special needs that particularly require a wholesome atmosphere of love and happiness with a proper balance of study and play is denied to them. నా ముందరనే మా అత్త నా బిడ్డకి ఎట్లా అంటే అట్లా ఉంచుతుంది, కొడుతుంది, ತಿಡ್ತುಂದಿ, ಪಚ್ಚಿಮಿರಕಾಯಿ ಪಿಸುತ್తుంది. ಮುಖ್ಯವಾಗಿ ಮಕ್ಕಳು ಡೋಸೇಜ್ ಬೇಕಾಗುತ್ತೆ. ಅಕಸ್ಮಾತ್ TB ಅಟ್ಯಾಕ್ ಆಯ್ತು ಅಂತ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಎಫವಿರಾನ್ಸ್ ಹೊರಗಡೆಯಿಂದಾನೇ ತಗೋಬೇಕಾಗುತ್ತೆ. ಅಂತ ಸಿಚುವೇಶನ್ ಅಲ್ಲಿ ಗವರ್ಮೆಂಟ್ ಇಂದ ಮಕ್ಕಳಿಗೆ ಮತ್ತೆ ದೊಡ್ಡವರಿಗೆ ಹಂತವಾಗಿ ಅದು ಫ್ರೀ ಆಗಿ ಸಿಕ್ಕಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. టెస్టింగ్ చేయించడానికే టెస్టింగ్ సెంటర్స్ వేరుగా ఉన్నాయి, చిల్డ్రన్ చేయడానికి లేదు అనేది ఒకటి వస్తుంది. 28 మెంబర్స్ చిల్డ్రన్ ను మేము ఐడెంటిఫై చేశాం అఫెక్టెడ్. ఆ అఫెక్టెడ్ లో ఇన్ఫెక్టెడ్ 2 చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళ కోసం చాలా చోట్ల నేను హోమ్స్ ఏమన్నా ఉంటే NGOs గానీ లోకల్ గా కూడా చేయడం జరిగింది. ఆర్బీసీస్ అంటారు. ఆర్బీసీస్ ఓన్లీ టైం బౌండింగ్ మాత్రం పెట్టుకుంటారు, తర్వాత ఎక్కడ ఉండాలా. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ద government, the APSACS, which is the Andhra Pradesh State's AIDS Control Society, is planning to bring out a government order to eliminate or reduce stigma and discrimination for children getting admitted to schools. Women Initiatives Network, an organization working for the rights of the positive persons, has developed a unique module to facilitate the process of inclusion. ఫస్ట్ డే చూసుకున్నానికి, థర్డ్ డే చూసుకున్నానికి చిల్డ్రన్ అప్రోచ్ లెవెల్స్ కానీ, వాళ్ళు ఇంకొకరితో మాట్లాడే తీరు కానీ, లేదంటే ఇప్పుడు నేను కొత్త బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు నాతో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే స్థాయి, ఏ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు అని కానీ మనం అసెస్ చేస్తే ఈవెన్ వాళ్ళ హెల్త్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనతో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఇంతకంటే మనకి పెద్ద రిజల్ట్ మనం చూసుకునేదానికి అదొక ఇండికేటర్ అనుకోవచ్చు. ఆనందం, ఆటలు, పాటలు, కథలు, జూ పార్కు, సింహాలు, ఏనుగులు, ముసళ్ళు, పాటలు, డాన్స్ బాగుంది. ಆಟ ಆಡಿದ್ದೀನಿ, ಡ್ಯಾನ್ಸ್ ಕಲಿಸಿದ್ದಾರೆ. డ్రాయింగ్ నేర్పించి, కథలు నేర్పించి, చిన్న చిన్న డ్రామాలు నేర్పించి, ఆ పిల్లలు ఎట్లా వాళ్ళ సమస్యల్ని వాళ్ళు ఎట్లా ఎదుర్కోవాలి, అడల్ట్ అయితే ఒక 15 సంవత్సరాలు అట్టున్న వాళ్ళు ఎదురయ్యే సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, మీరు ఎట్లా ధైర్యంగా బ్రతకాలి, ఇవన్నీ నేర్పించడం జరిగింది సార్.
మనకు తెలియని పిల్లలు కూడా అంటే బ్లడ్ పరీక్ష చేయించుకోకుండా